ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము పోలీసు మనుషులేమో. పొడిసిపోరేంట్రా? ఆగండి. మేము పోలీసు మనుషులు కావు. మేము మాకు కొత్తగా పెళ్ళైంది, హనీమూన్ కని బయలుదేరాం. దారి తప్పి మురళి రేఖ అదే మొన్నగా పెళ్ళైంది. మరి ఆడేటి మీ వెనకాల తోకలాగా? ఓహో వీడు నా బామర్ది గాడు. చూస్తుంటే మీరు చక్కటి జంటలా కనిపిస్తున్నారు. రండి బాబు. బాబు, మంచి కోసం బతికేవాళ్ళం, మీకే కీడు చేయం. ప్రతి మనిషికి ఉపకారం చేయాలని మా దేవుడే చెప్పాడు. దేవుడయ్యా? అవును. సొమ్ము కమ్ముడు పోయిన చట్టాన్ని, పెద్దలకు లొంగిపోయిన న్యాయాన్ని, పేదలకందని ధర్మాన్ని ద్వేషించాలి తప్ప మిగిలిన వాళ్ళందరినీ ప్రేమించమన్నాడు మా దేవుడయ్య. ఆయన చల వల్లే మేము ఇట్టా బతుకుతున్నాం బాబు. ఏమండి, ఇక మేము బయలుదేరతాం. చీకటి పడే వేళయింది. మీరు ఇప్పుడు వెళ్తే చిక్కులు ఇరుక్కుంటారు. మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయమే వెళ్ళొచ్చు. కానీ అర్థమైంది బాబు. కొత్త దంపతులు ఈ రాత్రి ఎక్కడ గడపాలని సంకోచిస్తున్నారు కదా. మీరు ఈ రాత్రి గడపడానికి ఏర్పాటు చేస్తానుగా. మరి నేను ఒక్కడిని ఎలా ఉండండి? మనిద్దరం కలిసి గడుపుదామా? నీకేం భయం లేదు. మీకు తోడడానికి మళ్ళీ ఏర్పాటు చేస్తానుగా. మళ్ళీ మళ్ళీ ఒరే మురళి, నాకు మళ్ళీ తోడట. ఈ రాత్రి మళ్ళీతో పెళ్లి రిహార్సల్ జరిపిస్తాను. ఆహా, ఏమి నా అదృష్టం. ఒరే మళ్ళీ, వీళ్ళిద్దరికి ఒక గుడిసె ఏర్పాటు చేసి ఈ రాత్రికి వీడితో నువ్వు ఉండు. అది అలాగే దొర. మళ్ళంటే వీడా? నేను ఒక్కడిని ఉంటాను, నాకేం భయం లేదు. మీరు ఆ ఇంట్లో ఉండండి. ఒరే నువ్వేనా చెప్పరా? ఒరే మళ్ళీ నువ్వు పెళ్ళి మళ్ళీ వద్దు. మురళి, కొత్త దంపతులకు చెప్పావేంటి? చెప్పాం కనుకే మనల్ని ప్రాణాలతో వదిలారు, లేకపోతే తోలు ఒలిచేవాళ్ళు. అయినా ఎలాగో మనం దంపతులు కాబోయే వాళ్ళమేగా, కాస్త అడ్వాన్స్ గా చెప్పాను అంతే.